ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరుగుతున్నాయి. జనం నాడి పెద్దగా అందడం లేదు. ఎవరికి వారే తమదే గెలుపన్న ధీమాతో ఉన్నారు. పొత్తులతో టీడీపీ ముందుకొస్తుండగా ఒంటరిగా వైసీపీ ఎన్నికలకు నేతలను శ్రేణులను సమయత్తం చేస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ కాంబో సూపర్ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తుండగా సంక్షేమ పథకాలు తమను మరోసారి అధికారంలోకి తెస్తాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఇరు పార్టీలది బలమైన విశ్వాసం. ఈసారి గెలుపు తమదేనన్న ధీమా. కానీ ఈసారి కాపులు ఎటువైపు అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అత్యధిక ఓట్లున్న కాపు సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతాదన్నది ఆసక్తికరమే. ప్రతి ఒక్కరూ కాపు ఓట్ల గురించే చర్చించుకుంటున్నారు. అందుకు ప్రత్యేకంగా కారణాల గురించి చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ ను తమ జాతి నేతగా గుర్తిస్తారా, తమ జాతి కోసం కొన్ని దశాబ్దాలుగా శ్రమిస్తున్న ముద్రగడ వెనుక నడుస్తారా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే ఇందులో ఎవరిది పై చేయి అన్నది ఫలితాల తర్వాత మాత్రమే తెలియనున్నప్పటికీ కాపుల మద్దతుపైనే జయాపజయాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయడం లేదు. 24 స్థానాలకు మాత్రమే తన పార్టీని పరిమితం చేసుకున్నారు. అది కొందరి కాపులకు రుచించడం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు మన అవసరం ఉన్న సమయంలో వెనక్కు తగ్గడమేంటని కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన లక్ష్యం జగన్ ను ఓడించడమేనని చెప్పుకొస్తూ ఆయన 99% స్ట్రైక్ రేట్ కోసమే తాను సీట్లను తగ్గించుకున్నానని వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. యువ కాపు ఓటర్లకు మాత్రం పవన్ తమ కులానికి బ్రాండ్ అంబాసిడర్ అని భావిస్తున్నారు. ఇక కాపు సామాజిక వర్గం కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తున్న మరో నేత ముద్రగడ పద్మనాభం. ఆయన కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆయన నేటి రాజకీయ నేత కాదు. అన్ని దశాబ్దాల నుంచి ఆయనకు పట్టున నేతగా పేరుంది. ఆయన చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాపు సమస్యల కోసమే పోరాడుతూ తమ జాతి కోసం తానున్నానంటూ ఆయన గట్టిగానే సంకేతాలు ఆ సామాజిక వర్గానికి పంపారు. అయితే జనసేనలో చేరాలనుకున్న ఆయన చేరికకు పవన్ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. కిర్లంపూడి ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పిన పవన్ కూడా రాకపోవడం, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లను ఖరారు చేయడంతో పెద్దాయన పద్మనాభం హట్ అయినట్లే కనిపించింది. అందుకే ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను జాతికి ఏనాడు ద్రోహం చేయలేదని, తనను నమ్మమంటూ కాపు సోదరులకు లేఖ కూడా రాశారు. దీంతో ఇప్పుడు పవన్ వర్సెస్ పద్మనాభం మధ్య కాపు ఓట్లు చీలనున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అవి ఎంతవరకు చీలుతాయన్నదే ప్రశ్న. కాపులు పవన్ ను నమ్ముతారా, పద్మనాభాన్ని విశ్వసిస్తారా? అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం. కాపులలో 2 జనరేషన్లు వేరువేరు దారుల్లో పయనిస్తాయన్న చర్చ కూడా ఉంది. కొత్త జనరేషన్ పవన్ వెంట ఉండే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఓల్డ్ జనరేషన్ పద్మనాభాన్ని అనుసరించేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కానప్పుడు పరోక్షంగా చంద్రబాబుకు ఎందుకు సహకరించాలన్న ఉద్దేశంతో పాత జనరేషన్ ఉన్నారు. కానీ యువ కాపు ఓటర్లు మాత్రం పవన్ ను పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. దీంతో ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు కిర్లంపూడి వర్సెస్ మొగల్తూరు మధ్య పోటీ రసవత్తరంగానే జరగనుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని